మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు ఈ వీడియోలో మీ ఆర్థిక భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. మిత్రులారా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడే ఈ వీడియోలోని ముఖ్యాంశాలు, సారాంశాలు అన్నీ మీకు అర్థమవుతాయి. మిత్రులారా, అయితే మనలో చాలామందికి డబ్బు ఎలా సంపాదించాలో చాలామంది తెలుసు, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. కానీ సంపాదించడం తెలిసిన వారికి ఆ డబ్బును ఎలా దాచుకోవాలో చాలామంది తెలియదు. ఆ డబ్బు ఎలా పెంచుకోవాలా, డబ్బు ఎలా పెరగాలని చాలామంది తెలియదు. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీరు ధనవంతులు కావాలంటే డబ్బు మీకోసం పనిచేసేలా మీ ఆలోచన విధానం ఉండాలి. మిత్రులారా, డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దానిని మేనేజ్ చేయడం ఒక ఎత్తు అని మరొక ఎత్తు అని తెలుసుకోండి. మిత్రులారా, అందుకోసమని ఈరోజు మీరు మీ ఆర్థిక జీవితాన్ని మార్చే ఒక 7 బెస్ట్ మనీ మేనేజ్మెంట్ గురించి మీకు చెప్పబోతున్నాను. 7 సూత్రాల గురించి చెప్పబోతున్నాను. ఇవి చాలా అద్భుతమైన సూత్రాలు. మిత్రులారా, ఫస్ట్ వన్ ఏంటంటే 50-30-20 రూల్ పాటించండి. మీ డబ్బు సృష్టించబడాలి అంటే, మీ డబ్బు సంపాదించారు, ఆ డబ్బు మీకోసం పనిచేయాలంటే ఈ 50-30-20 రూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మిత్రులారా, మీరు సంపాదించిన ఆదాయాన్ని 3 భాగాలుగా మీరు విభజించండి. మీరు సంపాదించిన ఆదాయాన్ని 3 భాగాలుగా విభజించండి. 50% మీ అవసరాలకు, అంటే అద్దె, కిరాణా బిల్లులు ఏవైతే ఉన్నాయో మీ ఇంటికి అవసరాల కోసం కేటాయించండి 50%. 30% కోరికలకు, అంటే సినిమాలు, షాపింగ్ చేయడం, మీ పిల్లలకు బట్టలు కొనియడం, బయట రెస్టారెంట్లకు వెళ్ళి భోజనం చేయడం, వాటి గురించి కేటాయించండి. అంటే 30%, 50%, 80% పోయింది. ఇంకా 20% ఉంది కదా, దానిని మిత్రులారా 20% మీ పొదుపు, అంటే మీ పెట్టుబడికి మీ ప్రాధాన్యత ఇవ్వండి. అంటే ఆ 20% ఏదైతే మిగిలిందో దాన్ని ఖచ్చితంగా మీరు ఎవ్రీ మంత్ పెట్టుబడి పెట్టండి. మీరు సంపాదించిన దాంట్లో పెట్టుబడి పెట్టండి. అప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారు. డబ్బు మీకోసం పనిచేస్తుంది. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు ముందు చెల్లించుకోండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, చాలామంది జీతం రాగానే ఖర్చులు చేసి మిగిలితే దాచుకుందాం అనుకుంటారు. కానీ మిత్రులారా, అది తప్పు. జీతం రాగానే ముందుగా కొంత మొత్తాన్ని సేవింగ్స్ ఖాతాలోకి పంపేయండి. అంటే మీరు ఎంతైతే సేవ్ చేయాలనుకుంటున్నారో 20% ఎంతైతే వస్తుందో, మీ సాలరీ ఎంతైతే ఉందో అందులో 20% ముందుగా సేవ్ చేయండి. దాని తర్వాత మిగిలింది మాత్రమే ఖర్చు చేయండి. మిత్రులారా, అప్పుడు మాత్రమే మీరు డబ్బు మీకోసం పనిచేస్తుంది. అలాగే మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, మీరు ఎమర్జెన్సీ ఫండ్ను ఖచ్చితంగా క్రియేట్ చేసుకోండి. జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి మిత్రులారా, కనీసం మీకు 6 నెలలకు ఖర్చులకు సరిపడే డబ్బును మీరు ఒక ప్రత్యేక ఖాతాలో ఎమర్జెన్సీ ఫండ్గా ఉంచండి. ఇది మీ ఉద్యోగం పోయినా లేదా మీ వ్యాపారం నష్టంలో నడిచినా ఖచ్చితంగా మీ సమస్యలలో ఉన్న సమయంలో ఖచ్చితంగా మీకు కొందంత అండగా నిలుస్తుంది. మిత్రులారా, అందుకోసమే ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోండి. అలాగే మిత్రులారా, 4వ పాయింట్ ఏంటంటే 48 గంటల నియమాన్ని అలవర్చుకోండి. ఈ 48 గంటల నియమాన్ని అలవరుచుకోండి. ఈ 48 గంటల నియమం ఏంటి అంటే, మిత్రులారా, మీరు ఏదైనా వస్తువు ఆన్లైన్లో షాపింగ్ చేద్దాం అనుకున్నారు. ఏదైనా వస్తువును మీకు నచ్చినప్పుడు వెంటనే దాన్ని బై చేయకండి, బై నొక్కండి. మిత్రులారా, ఆన్లైన్లో మీరు చూస్తే అది మీకు నచ్చితే వెంటనే కొనకండి. మిత్రులారా, ఒక 48 అవర్స్ ఆగండి, 48 గంటలు ఆగండి. ఆ తర్వాత ఖచ్చితంగా మీకు అవసరం ఉంటే అప్పుడు మాత్రమే కొనండి. అది మీకు నిజంగా అవసరం అనిపిస్తేనే కొనండి. మిత్రులారా, దీనివల్ల మీకు ఏమవుతుందంటే, మీకు అనవసరమైన ఖర్చులు తగ్గించుకునే ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. మిత్రులారా, అందుకోసమే మీకు ఏదైనా ఆన్లైన్లో కొనాలి అనిపించినప్పుడు 48 అవర్స్ ఆగి ఇది నాకు నిజంగా అవసరం ఉంటుందా అని అప్పుడు కొనండి. మిత్రులారా, అప్పటి వరకు కొనకండి. అలాగే 5వ పాయింట్ ఏంటంటే మిత్రులారా, అప్పుల ఊబి నుంచి బయటపడండి. మీకు కనుక అప్పులు ఉంటే ఆ అప్పుల ఊబి నుంచి బయటపడండి. మిత్రులారా, ముఖ్యంగా క్రెడిట్ కార్డు అప్పులు మీకు ఉంటే, పర్సనల్ లోన్స్ వంటి అధిక వడ్డీ ఉన్నా కూడా ఆ అప్పులను త్వరగా తీర్చండి. అప్పులేని జీవితం అసలైన సంపదని గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, ఇది 5వ సూత్రం అండి. ఖచ్చితంగా ఈ 5వ సూత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి. అప్పు ఊపి నుంచి బయటపడండి. మిత్రులారా, అలాగే 6వ సూత్రం ఏంటంటే ఆటోమేషన్. మిత్రులారా, అంటే ప్రతి నెల మాన్యువల్గా సేవింగ్ చేయడం కష్టం కావచ్చు. అందుకే మీ యొక్క బ్యాంక్ ఖాతాలో స్లిప్ చేయండి. అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు, SIP అంటారు. మిత్రులారా, అంటే మీ సాలరీ బ్యాంకులో రాగానే అందులోకి వెళ్ళి కట్ అయ్యేటట్టు మీరు ఒక సిస్టమ్ నేర్పరచుకోండి. ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ సెట్ చేసుకోండి. మిత్రులారా, మీ ప్రమేయం లేకుండా మీ డబ్బు సేవ్ అవుతుందని సత్యాన్ని తెలుసుకొని అలా సిస్టమేటిక్ ప్లాన్ చేసుకోండి. మిత్రులారా, అంటే మీరు మాన్యువల్గా సేవ్ చేయాలంటే మీకు కష్టంగా అనిపించవచ్చు. నెక్స్ట్ మంత్ చేద్దాంలే అని చెప్పేసి మీరు సేవింగ్ చేయడం మర్చిపోతారు. మిత్రులారా, అలాగే సిస్టమేటిక్గా మీ అకౌంట్లోకి వెళ్ళి కట్ అయిందనుకో, అదే కట్ అయిపోతుంది. కాబట్టి మీకు ఈజీగా మీ డబ్బు మీకోసం పనిచేస్తుంది. మిత్రులారా, కొన్ని ఇయర్స్ తర్వాత మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు అది ఉపయోగపడుతుంది. అందుకోసం అని మీ యొక్క డబ్బును మీరు సేవింగ్ చేసే అమౌంట్ ఆటోమేషన్ చేయండి. ఆటోమేషన్ వేలో అది వెళ్ళేలా మీరు బ్యాంక్కి వెళ్ళి దాన్ని ఆచరణలో పెట్టండి. మిత్రులారా, అలాగే గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు కూడా డబ్బుల పరంగా సంతోషంగా ఉండాలా అనేది మీకుంటే కనుక మిత్రులారా, ఈ ఫైనాన్షియల్ అక్షరాస్యత గురించి తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యమని తెలుసుకోండి. మిత్రులారా, అంటే ఫైనాన్షియల్ అక్షరాస్యత అంటే ఏంటంటే, డబ్బుకు సంబంధించిన బుక్స్ చదవండి, డబ్బుకు సంబంధించిన
బుక్స్ చదవండి. అలాగే ప్రతిరోజు డబ్బుకు సంబంధించిన వీడియోస్ ఏమైనా ఉంటే చూడండి మిత్రులారా. స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకోండి. రియల్ ఎస్టేట్ ఎలా బిల్డ్ అవుతుంది, మీ దగ్గర ఉన్న డబ్బులతో రియల్ ఎస్టేట్ కొనొచ్చా లేదా అనే విషయం తెలుసుకోండి. వాటి గురించి మీరు తెలుసుకున్నప్పుడు మీరు నిద్రపోతున్నా కూడా మిత్రులారా మీ డబ్బు పని చేయాలి అనే సత్యాన్ని తెలుసుకొని దానికోసం జాగ్రత్తలు తీసుకోండి. అప్పుడు మాత్రమే మీ పాజిటివ్ ఇన్కమ్, దాన్ని పాజిటివ్ ఇన్కమ్ అంటారు మిత్రులారా. అంటే మీరు పని చేస్తే వచ్చే ఇన్కమ్ కాదు, మీరు పని చేయకపోయినా వచ్చే ఇన్కమ్ పాజిటివ్ ఇన్కమ్ అంటారు మిత్రులారా. అప్పుడే మీరు ఆర్థిక స్వాతంత్రం పొందుతారు మిత్రులారా. ఈరోజు ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీ యొక్క చిన్న పొదుపే రేపు మీ భవిష్యత్తు పునాది అవుతుందని ఈరోజు ఈ వీడియోలో తెలియజేసిన ఈ 7 సూత్రాలను ఫాలో అయ్యి ఖచ్చితంగా మీరు ఆర్థిక భవిష్యత్తును ఏర్పరచుకోవాలని, ఆ చిట్కాలను ఈ రోజు నుంచి మీరు మొదలు పెట్టాలని, మీరు డబ్బును నియంత్రించకపోతే అది మిమ్మల్ని నియంత్రిస్తుందని తెలుసుకొని మీరు ఆర్థిక క్రమశిక్షణతో మెరుగైన జీవితాన్ని రేపటి భవిష్యత్తును నిర్మించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మిత్రులారా. మీకు కనుక ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మిత్రులారా. ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.